నెల్లూరు జిల్లాలో మొదలైన బర్డ్ ఫ్లూ ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. చికెన్ తినడానికి జనాలు భయపడుతున్నారు. బర్డ్ ఫ్లూ పౌల్ట్రీ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని రైతులు వాపోతున్నారు. చిత్తూరు జిల్లా అంటేనే పౌల్ట్రీ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. పెద్ద మొత్తంలో కోళ్లను ఉత్పత్తి చేసి పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు నిత్యం కోళ్లను తరలిస్తూ ఉంటారు. రైతులైతే బర్డ్ ఫ్లూ కారణంగా రాష్ట్ర సరిహద్దుల్లోనూ కోళ్లను తరలించడానికి ఇబ్బందిగా మారింది. క్షుణ్ణంగా తనిఖీలు చేసి కోళ్ల వాహనాలను పంపుతున్నారు. ఏపీలో బర్డ్ ఫ్లూ మరింత వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. తాజా పరిస్థితులపై తిరుపతి నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ మరింత సమాచారం అందిస్తారు. కోళ్ల పరిశ్రమని పూర్తి స్థాయిలో నష్టాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది బర్డ్ ఫ్లూ. ఇప్పటికే కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కోళ్ల ఫారాలు, ముఖ్యంగా రైతులు ఆ రకంగా చాలా అవస్థలు పడుతున్నారు. వేల కోళ్లు చనిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఒక రకంగా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తుంది. అయితే అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో కూడా ఇతర రాష్ట్రాలకి వెళ్ళడానికి రవాణాకు సంబంధించిన కూడా కొన్ని ఇబ్బందులు కోళ్ల పరిశ్రమకు వస్తున్న నేపథ్యంలో మరి ఈ చికెన్కి సంబంధించి తినచ్చా తినకూడదా అనేటువంటి సందేహం ప్రజల్లో వస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా మనం ఇప్పటికే రకరకాల వదంతులు వస్తున్న నేపథ్యంలో తిరుపతి వెటర్నరీ పెథాలజీకి సంబంధించినటువంటి విభాగ నిపుణులు మనతో ఉన్నారు. ఆనంద్ కుమార్ గారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చ నడుస్తుంది. ఈ మధ్య కాలంలో మీకు తెలుసు నెల్లూరులో ఇది బర్డ్ ఫ్లూ అనేది బయటపడిన తర్వాత ఈ రకమైనటువంటి వాతావరణం ప్రజల్లో కూడా ఒక రకంగా భయానకమైన పరిస్థితులు కనపడుస్తున్నాయి. ఏంటి నిజంగా చికెన్ తినచ్చా తినకూడదా, లేదంటే ఏంటి పరిస్థితి? ప్రస్తుతం ఈ వదంతులు అవన్నీ చాలా తొందరగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఈ బర్డ్ ఫ్లూ వలన చికెన్ తినచ్చా తినకూడదా అన్నది ముందే మనం కట్ షాట్ చేసేయకూడదు. ఎందుకంటే అది నిర్ధారణ అయ్యే వరకు మనం చూడాలి. ఎందుకంటే మన తాలూకా యాజమాన్య పద్ధతులు ఏవైతే ఉన్నాయో చాలా సక్రమంగా నడుస్తున్నాయి మన రాష్ట్రంలోని. వేరే రాష్ట్రాల్లో ఇవన్నీ వచ్చాయి, మనకి ఇంతవరకు రాలేదు అంటే దాని అర్థం మన తాలూకా రాష్ట్రంలో యాజమాన్య పద్ధతులు, మన ఫార్మర్స్ తీసుకునే చర్యలు, వాటి వ్యాక్సినేషన్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా నడుస్తున్నాయి. ఎందుకంటే ఇది ఫస్ట్ అవుట్ బ్రేక్ తర్వాత నుంచి వీటి తాలూకా వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్స్ కానీ వాడండి అని చెప్పి మన దగ్గర ఉన్న రైతు సోదరులు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఇవన్నీ వాడుతున్నారు. అయితే ఇప్పుడు ఒకసారి ఇది ఇలాగ మరణాలు సంభవిస్తున్నాయి అంటే ఏ మోతాదుల్లో సంభవిస్తున్నాయి, అది ఏ కారణం శాస్త్రజ్ఞులు ల్యాబొరేటరీకి భోపాల్ పంపించి కన్ఫర్మ్ అయితేనే కానీ ఇలాంటి వదంతులు మాత్రము పట్టించుకోకూడదు. వాళ్ళు కన్ఫర్మ్ చేసి ఇది H5N1 అనేసి అంటేనే తప్ప అంతవరకు దీనికి హ్యూమన్కి ఏమీ పర్వాలేదు వాటి వల్ల. ఎందుకంటే లోగా ప్రతి బర్డ్కిను రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది, మైకోప్లాజ్మాలో వస్తుంది, లేకపోతే అదర్ వైరసెస్లో కూడా వస్తాయి. చాలా డిసీజెస్లోని రెస్పిరేటరీ ట్రాక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఎంతవరకు అవి మరణాలు సంభవిస్తున్నాయి, మన తాలూకా సమ్మర్ వచ్చింది ఆ కారణం వల్ల ఒకేసారి చనిపోయా, లేకపోతే ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ వేరే బ్యాక్టీరియా వల్ల చనిపోయా, ఇవి నిర్ధారణ చేసుకోవాలి. నిర్ధారణ చేసుకోకుండా మాత్రము వదంతులు నమ్ముతూ మన తాలూకా పౌల్ట్రీ ఇండస్ట్రీని దెబ్బతీయడం అన్నది మంచిది కాదు. ఎందుకంటే గవర్నమెంట్ కానీ మన తాలూకా ఏహెచ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చాలా చక్కని చర్యలు తీసుకుంటారు. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడాను చాలా నివారణ చర్యలు తీసుకుంటున్నారు. మన ఫార్మర్స్ కూడాను అవి పాటిస్తున్నారు. పౌల్ట్రీ దగ్గర ఈ బర్డ్స్ చనిపోయే సమయంలో కొంతమంది పేదలు వీటన్నిటి కూడా తీసుకెళ్ళిపోయి వాటిని చనిపోయిన తర్వాత కూడా కోసుకొని తినేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి సంబంధించి అందు గురించే అటువంటివి ఏవైనా ఉంటాయని చెప్పే వాళ్ళే తీసుకెళ్ళడం కాదు, కొన్ని హోటల్ వాళ్ళు కూడా తీసుకుపోతూ ఉంటారు, అక్కడ వండేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఇది ఉన్నదో వీటిని శుభ్రంగా పూడ్చిపెట్టాలి. ఎవరికి బయటకు వెళ్ళే ఛాన్స్ ఇవ్వకూడదు. పూడ్చిపెట్టి సక్రమంగా అందులో సున్నము సాల్ట్ వేసి అవి పూర్తిగా చేస్తే ఈ వైరస్ మరి పైకి రాకుండా అవి ఎవరు తినకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. అది మాత్రం అయ్యో మన ఏం కాలేదులే మన తాలూకా ఇది డబ్బులు నష్టం వస్తుంది అని చెప్పి అది ఇక్కడ మనిషి పోతే ఇంకేమీ చేయలేము. అందు గురించి పబ్లిక్ మనము అందరం సక్రమంగా ఇవి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ రావు. రైట్. మొత్తం మీద ఈ పౌల్ట్రీ రంగానికి సంబంధించి రైతులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు మాస్కులు కావచ్చు, లేదంటే రకరకాల ప్రికాషన్స్ తీసుకొని అక్కడ కోళ్ళకు సంబంధించినటువంటి పెంపకం చేపట్టాలి. అదే స్థాయిలో ఒకవేళ ఈ బర్డ్ ఫ్లూ సోకిన తర్వాత ఒకవేళ కోళ్ళు కన్నా చనిపోతే వెంటనే వాటిని ఇతరులకు ఎవరికి ఇవ్వకుండా, లేదంటే హోటల్స్ వాళ్ళకి, లేదంటే రకరకాల చికెన్ షాప్స్కి అట్లా అమ్మకుండా పూర్తి స్థాయిలో ఒక బాధ్యత తీసుకుని పౌల్ట్రీకి సంబంధించిన వ్యవసాయదారులందరూ కూడా వాటిని లోతుగా గుంత దవ్వి వాటిల్లో పూడ్చిపెట్టాలి. అప్పుడే ఆ వైరస్ అనేది ఇతరులకి ఎవరికి
ఎవరికి కూడా హానికరంగా వచ్చే అవకాశం అయితే ఉండదని కూడా ఆనంద్ కుమార్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కూడా కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి.